టైం సంపాదించుకునేలాగా ఉంటుందన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్లాన్ డిజైన్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ తోటి ఉన్నటువంటి ప్లాన్ అనమాట. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కొంచెం కష్టం, కానీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మీరు ప్రతి ఒక్కటి కూడా అన్లాక్ చేసుకోవచ్చు. ఏం అన్లాక్ చేసుకోవచ్చు అంటే ఒక లాభదాయకమైనటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం ఈ ప్లాన్ ద్వారా అన్లాక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఒక సెక్యూర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని కల్పించుకోవచ్చు. మన యొక్క ఆర్థిక స్థితి ఏదైతే ఉందో మన భవిష్యత్తులో అది చాలా సెక్యూర్గా మన కుటుంబానికి అందజేయవచ్చు. అలాంటి చక్కటి ప్లాన్లోకి మీకు అందరికీ స్వాగతం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే చెప్తున్నాను, పాత వాళ్ళైనా సరే ఉన్న అపోహలన్నీ వదిలేసి ఇందులో ఈ రోజు నుంచే మనం వచ్చామన్నట్లుగా మీ వర్క్ని స్టార్ట్ చేయండి, మీ జర్నీని స్టార్ట్ చేయండి. దేనికోసం స్టార్ట్ చేయాలి జర్నీని అంటే మీ సక్సెస్ కోసం. మీ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ కోసం జర్నీని స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. జెడ్ బజార్ గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. కంపెనీ గురించి ఎవరైనా తెలుసుకోవాలి. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ ఎంసీఏ రిజిస్ట్రేషన్ కంపెనీ అండి. ఇండియా బేస్డ్ కంపెనీ, మన ఇండియా కంపెనీ అనమాట. దానికి మనం ముందుగా గర్వించదగ్గ విషయం అనమాట ఇది. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మనందరికీ చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తున్నారండి. ఏం బెనిఫిట్స్ అంటే వీళ్ళు కొన్ని సర్వీసులు ఇస్తారు. ఆ సర్వీసుల ద్వారా, ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనం మంచి లాభదాయకమైనటువంటి బెనిఫిట్స్ పొందుతూ మన యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో అంటే వీళ్ళు అందించేటటువంటి ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం వాడుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్ట్ బేస్ కావచ్చు, సర్వీస్ బేస్ కావచ్చు, రాబోయేటటువంటి మనకి అఫిలియేట్ మార్కెటింగ్ టైప్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, మన యొక్క ఫ్యూచర్ని మంచిగా ఆర్థిక స్వాతంత్ర్యం వైపు నడిపించుకోవచ్చు. మన భవిష్యత్తుని బాగు చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ యొక్క మిషన్ ఒక్కటేనండి. ఎవరైతే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరైతే జాయిన్ అయ్యి ఒక నమ్మకంతో వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, లెవెల్ ఇన్కమ్ కావచ్చు, క్యాష్ బ్యాక్ల ద్వారా కావచ్చు. వీళ్ళు అందించేటటువంటి ఎక్స్ట్రా బోనస్ ఏంటయ్యా అంటే ఎక్స్ట్రా బోనస్లే సర్వీసులు అనమాట. వాళ్ళు అందించేటటువంటి ఎక్స్ట్రా బోనస్లు అనే సర్వీసుల ద్వారా రీఛార్జ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎక్స్ట్రా బోనస్లే ఈ కంపెనీలో జాయిన్ అయినందుకు. వీటి ద్వారా మనం బాగా సంపాదించుకుంటూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఇన్కమ్ని ప్రతి ఒక్కళ్ళు సంపాదించుకోవాలి అనే మిషన్ తోటి కంపెనీ నడుపుతూ ఉన్నారనమాట. వీళ్ళ యొక్క విజన్ ఒక్కటేనండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మెంబరు కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి. దేని ద్వారా సంపాదించుకోవాలి? వీళ్ళు అందించేటటువంటి ప్రతి ఒక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ, మన ఒక్కళ్ళ వల్ల ఏది కాదండి, ఒక కమ్యూనిటీ ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ మన యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో, ఆర్థిక స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ ఆర్థిక స్వాతంత్రాన్ని మన లైఫ్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే మేము వాళ్ళకి దీని ద్వారా మంచి భవిష్యత్తుని అందించాలి అనే విజన్ తోటి ముందుకెళ్తుంది. కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ ఉన్నాయండి. కంపెనీకి ఒక 3 కోర్ వాల్యూస్ ఉన్నాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా ప్రతి ఒక్కటి కంపెనీ నడవాలి, ప్రతి ఒక్కటి కంపెనీ ముందుకెళ్ళాలి. అది నిరూపించింది. కస్టమర్స్ ఏవైతే హార్ట్గా ఫీల్ అవుతున్నారో, లైక్ ఎమర్జెన్సీ ఫండ్ అని, కటింగ్లని, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ తీసేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేసింది. ఆపరేషనల్ ఎక్సలెన్స్గా ఉంచాలని చిన్న చిన్న మార్పుల ద్వారా ఉండేటటువంటి సర్వీసుల్ని అద్భుతంగా అందించబోతుంది రేపు 10వ తారీఖు నుంచి. లీడర్షిప్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరిలో లీడర్షిప్ డెవలప్మెంట్ అంటే క్వాలిటీని డెవలప్ చేయాలి అనే దిశగా వీళ్ళు ఈ 3 కోర్ వాల్యూస్ తోటి కంపెనీని ఒక మంచి విజన్ తోటి నడుపుతూ ఉన్నారు. ఎంత మంచి విజన్ ఉన్నా కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి ఏదైతే అవసరమో అవన్నీ కూడా కంపెనీ యొక్క లీగల్ పరంగా ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. ఏది చేసినా కంపెనీ లీగల్ ప్రకారమే మార్పులు చేస్తూ వస్తుంది అనమాట. అసలు మనం ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే
కొన్ని వాల్యూస్ ఉండాలి కదా. అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి అని మనందరికీ తెలియాలి. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు, ఎలాంటి హిడెన్ ఛార్జ్ లేదు, అన్లిమిటెడ్ రిఫరల్స్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంది ఇక్కడ మన కంపెనీలో. ఒక రకం కాదు, 2 రకాలు కాదు, దాదాపు 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్. రాయల్టీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి ర్యాంకుల ద్వారా, కంపెనీలో ఒక క్యాడర్ ద్వారా. ఇక్కడ క్యాడర్ అని ఎందుకంటున్నా అంటే మీకు అందరికీ అర్థం అవ్వాలని. అలాంటి క్యాడర్ ఇక్కడ ర్యాంకులు అంటాం. అలాంటి ర్యాంకులు ఒక 7 ఉంటాయి. ప్రతి ఒక్క ర్యాంక్కి ఒక రాయల్టీ వస్తుంది. అందులో మొట్టమొదటి ర్యాంక్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే బ్రాంజ్ ర్యాంక్ అయిన దగ్గర నుంచి కూడా కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో నుంచి మనం హ్యాపీగా రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రివార్డ్స్ వస్తాయి. టూర్ ఇన్కమ్ ఉంటుంది. 100% లీగల్గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి ఏకైక ఇండియన్ బేస్డ్ కంపెనీ. నో రిస్క్ అండి, మన కంపెనీలో ఎలాంటి రిస్క్ లేదు. నో లయబిలిటీ. ఇది మాత్రం గుండెల మీద చెయ్యేసుకొని గుండెల్ని గుద్దుకొని మరీ చెప్పొచ్చు, నో లయబిలిటీ. మా కంపెనీలో జాయిన్ అయితే మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. మీరు ఇక్కడ ఎలాంటి టెన్షన్ ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పొచ్చు హ్యాపీగా. మనం జాయిన్ చేసినటువంటి వ్యక్తికి మనం ఎలాంటి సమాధానం చెప్పలేకుండా కాలర్ ఎగరేసుకుంటూ బిజినెస్ చేయొచ్చు. ఎందుకు అంటే నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చెప్తా గ్యారెంటీగా. నో లయబిలిటీ అనేది గుర్తుపెట్టుకోండి. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్, ఎలాంటి కండిషన్ లేవు, హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. నామినేషన్ ఫెసిలిటీ ఉందండి, అద్భుతం. మన తదనంతరం మన బిజినెస్ని మన యొక్క నామినీ ద్వారా కూడా ఈ బిజినెస్ని ముందుకు సాగించుకోవచ్చు. అంటే మన కుటుంబానికి లైఫ్ టైం ఉపయోగపడేటటువంటి బిజినెస్ ఇది కదా మనకు కావాల్సింది. మన కుటుంబానికి సెక్యూరిటీ ఎంతకన్నా ఏంటి. 100% సెక్యూర్గా 100% ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి మన యొక్క అద్భుతమైనటువంటి బిజినెస్, ఎంతకన్నా గొప్పతనం లేదు. ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అండి. వీళ్ళు అందించేటటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, వీళ్ళు అందించేటటువంటి సర్వీసులను ఉపయోగించుకుంటూ మనం మన బిజినెస్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఇచ్చింది కంపెనీ. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ మనకి ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అతి తొందరలోనే. ఇప్పుడు ఉంది, టైమింగ్ ఉంది, బట్ త్వరలోనే 24/7 సపోర్ట్ సిస్టమ్గా కంపెనీ ముందుకెళ్తూ ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ని తమ కెరియర్గా ఎంచుకొని సరైనటువంటి మార్గం లేక, అంటే సరైనటువంటి అవకాశం కాదు అని బాధపడుతూ, ఉన్న అవకాశాలు సరిగా లేక, ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని సక్సెస్ మార్గంలోకి తీసుకెళ్ళలేక బాధపడుతూ ఉన్నారో ఈ యొక్క డిజిటల్ ప్రపంచంలో, వాళ్ళందరికీ కూడా మన జెడ్ బజార్ అనేది ఒక హెల్ప్ అవుతుందండి, సహాయకంగా ఉంటుంది. దేనికోసం? వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీర్చుకోవటం కోసం. ఇక్కడ అవసరాలు అంటే ఏం లేదండి, మన యొక్క కళలు. ప్రతి ఒక్కరి కళలు సాధారణంగా ఎవరైనా, మీరు, నేను, ఇంకా పుట్టిన ప్రతి ఒక్క మనిషి కళలకు అనేది ఒకటే అండి, ఆర్థిక స్వాతంత్రం. ఆర్థిక స్వాతంత్రం ఉంటే లగ్జరీ కార్ ఉంటుంది, లగ్జరీ హౌస్ ఉంటుంది, వరల్డ్ ట్రిప్ వేయొచ్చు. దానితో పాటు టైం ఫ్రీడమ్ అండి. చాలా మంది చూడండి బిజినెస్ పర్సన్స్ టైం దొరకదు, ఎంజాయ్ చేయడానికి టైం దొరకదు, అది ఒక యాంత్రిక ప్రపంచం. కానీ మన మార్కెట్లో, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో టైం ఫ్రీడమ్ అద్భుతంగా ఉంటుందండి. ఇన్కమ్ సంపాదించుకుంటూ కంపెనీ అందించేటటువంటి ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, కంపెనీ అందించేటటువంటి రివార్డ్స్, లగ్జరీ కార్స్ అని, లగ్జరీ హౌస్ అని, ఇలాంటివన్నీ కూడా మనం డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ చూసుకోవచ్చు. జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్. ఏంటయ్యా ఇక్కడ జెడ్ పే లేదు అని టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. జెడ్ బజార్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి అదనపు బెనిఫిట్గా జెడ్ పే సర్వీసులు వాడుకోవచ్చు. బోనస్, మీరు జెడ్ బజార్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అదనపు బోనస్ అనమాట, అదనపు ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం జెడ్ పే. దానితో పాటు జెడ్ ప్రో క్లాసెస్ అనే ప్లాట్ఫామ్ కూడా మనకి అతి తొందరలో రాబోతుంది. జెడ్ బజార్ ద్వారా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. దానితో పాటు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, రిఫండ్ పాలసీ కూడా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు జెడ్ బజార్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. ప్లే స్టోర్లో సెక్యూర్డ్గా ఉన్నటువంటి యాప్. మీరు ప్లే స్టోర్లోంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్నా చేసుకోకపోయినా, మీరు మీ యొక్క రిఫరల్ లింక్ ఎవరికైనా
మీకు తెలిసినటువంటి వాళ్ళు రెఫరల్ లింక్ ఇచ్చారనుకోండి, ఆ లింక్ పైన క్లిక్ చేయడంతో డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో మీరు హ్యాపీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క పేరు, వీటి ద్వారా ఒక సెక్యూరిటీగా పాస్వర్డ్ పెట్టుకొని, ఒక ట్రాన్సాక్షన్ పిన్ 4 డిజిట్ టీపీని ఎంటర్ చేసుకొని ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మీ ఐడిలో లాగిన్ అవ్వచ్చండి. ఇక్కడ కంపెనీ గురించి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తా. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడి మనం ఒకవేళ మర్చిపోయినా సరే, మనం మొబైల్ నెంబర్ని మాత్రం మర్చిపోలేం. కరెక్టా కదా? మనం ఐడిని మర్చిపోయినా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని మాత్రం మర్చిపోవాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ మనది కాబట్టి, మనం యూజ్ చేసుకునే నెంబర్ కాబట్టి. అలాగా మన యొక్క సొంత మొబైల్ నెంబర్ తోటి కూడా లాగిన్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ కల్పించింది. అయితే ఐడితో లాగిన్ చేసుకోవచ్చు, లేదా మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే లాగిన్ అవుతామో జెడ్ బజార్లో మనకి వెల్కమ్ బోనస్, యాక్టివ్ యువర్ అకౌంట్ ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటారో మీకు వెల్కమ్ బోనస్ 500 రూపాయలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లాన్ ప్రతి ఒక్కటి కూలంకషంగా నొక్కి చెప్తాను. ఆ నొక్కే పాయింట్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ యువర్ అకౌంట్, ఎప్పుడైతే మీరు అకౌంట్ని యాక్టివ్ చేసుకుంటారో, జెడ్ బజార్ని యాక్టివ్ చేసుకుంటారో, వెంటనే మీకు 500 రూపీస్ వెల్కమ్ బోనస్ ఉంటుంది. ఆ వెల్కమ్ బోనస్ అనేది మీకు ఇన్స్టెంట్గా బోనస్ వ్యాలెట్లో క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మీరు హ్యాపీగా 1 రూపీ చొప్పున క్యాష్ బ్యాక్ తీసుకుంటూ ఉండొచ్చు. కంపెనీలో మీరు యాక్టివ్ చేసుకోవాలి అంటే కంపెనీ 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్, అది కూడా ఫిజికల్ ప్రొడక్ట్స్ అండి. ఇప్పటి వరకు మనకి డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిజిటల్ ప్రొడక్ట్స్ చాలా మందికి అర్థం కాల. అందుకని కంపెనీ ఏం చేసిందంటే, అర్థం కానివి జనాలకి అర్థం కాకుండా బాధపడటం మనకెందుకు, అర్థమయ్యే మంచివి తీసుకొస్తే ఆరోగ్యంగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటారు అని కంపెనీ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. అదే న్యూట్రౌషధి డిటాక్స్ టీ. ఆ న్యూట్రౌషధి డిటాక్స్ టీ ద్వారానే మనం ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ ప్రైమ్ ప్రో. దాని యొక్క వాల్యూ, యాక్చువల్గా న్యూట్రౌషధి డిటాక్స్ టీ యొక్క వాల్యూ 999 రూపీస్. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 799 రూపీస్కి అందజేస్తుంది. దాని ద్వారా ఎప్పుడైతే మనం 799 రూపీస్ ప్యాకేజ్ పర్చేజ్ చేస్తామో వెంటనే అండి, ఇందాక చెప్పింది వెల్కమ్ బోనస్, ఇప్పుడు చెప్తుంది క్యాష్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే 799 రూపాయలతోటి ప్రోడక్ట్ తీసుకొని ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకుంటారో వెంటనే మీకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటుగా మీ ఓన్ జెడ్ వాల్యూ 500 జెడ్వి వస్తుంది. చూడండి, ఒక బాటిల్ 2 ధమాకా. ఇక రెండవ ప్రోడక్ట్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్రో. ఈ సూపర్ ప్రైమ్ ప్రో 1599 రూపాయలతోటి మనం యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 2 డిటాక్స్ టీ బాటిల్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్ అనమాట. మనకి 1600కే అందజేస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కాబట్టి, మనం డిస్ట్రిబ్యూటర్లం కాబట్టి ఇందులో జాయిన్ అయితే వెంటనే ఎప్పుడైతే 1599 తోటి యాక్టివ్ చేసుకుంటారో వెంటనే 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటు మీ యొక్క జెడ్ వాల్యూమ్ అనేది 1000 జెడ్ వాల్యూమ్ వస్తుంది. రైట్. ఇక తర్వాత ఎప్పుడైతే మనం యాక్టివ్ చేసుకున్నామో 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనకి ఇక్కడ ఎర్నింగ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. వెల్కమ్ బోనస్ 500 రూపాయలు, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఉంది, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, పిపిపి రాయల్టీ, ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్స్ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మీరు జెడ్ బజార్లో యాక్టివ్ చేసుకుంటారో 2 ప్రొడక్ట్స్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని దాని ద్వారా మీరు ఫైనాన్షియల్గా గ్రో అవటం కోసం ఈ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మీరు సంపాదించుకోవచ్చు. రెఫరల్ ఇన్కమ్ అండి.
సపోజ్ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి ప్రైమ్ ప్రో తీసుకున్నాడు, 799 రూపాయలు. మీకు డైరెక్ట్ ఇన్కమ్ కింద 200 రూపాయలు వస్తాయి. 10 మందిని జాయిన్ చేసి అనుకోండి, 200 × 10 2000 రూపాయలు మీ ఆదాయం అవుతుంది. సపోజ్ మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి సూపర్ ప్రైమ్ ప్రో తీసుకుంటే 450 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది, రెఫరల్ ఇన్కమ్. అయితే గుర్తుపెట్టుకోండి, సూపర్ ప్రైమ్ ప్రో కావచ్చు దేనికి దానికి బెనిఫిట్స్ మీరు తీసుకోవాలి అంటే, మీరు మాత్రం సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో ఉంటే మీ కింద ప్రైమ్ ప్రోలో జాయిన్ అయితే 200 వస్తాయి, సూపర్ ప్రైమ్ ప్రో జాయిన్ అయితే 450 రూపాయలు వస్తాయి. ఇక్కడికి మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ చూసుకోవచ్చండి. ఎప్పుడైతే మనం ప్రైమ్ ప్రో తీసుకుంటామో మన యొక్క ఓన్ జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 500 రూపాయలు అవుతుంది, 500 జెడ్వి అవుతుంది. ఇక లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం ఒకసారి. లెవెల్ ఇన్కమ్ మన కింద 20 లెవెల్స్ ఇన్కమ్ అనేది కంపెనీ ఆపర్చునిటీ ఇచ్చింది సంపాదించుకోవటం కోసం. మొట్టమొదటి లెవెల్ డైరెక్ట్ లెవెల్, ఇది డైరెక్ట్ రిఫరల్ ద్వారా 200 రూపీస్ వస్తాయి. ఇక రెండో లెవెల్లో 40 రూపాయలు, మూడో లెవెల్లో 20 రూపాయలు, నాలుగో లెవెల్లో 15 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 10 రూపాయలు, 11 నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయలు అండి. చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫస్ట్ లెవెల్ 40%, సెకండ్ లెవెల్ 8%, ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ కూడా క్లియర్ కట్గా హ్యాపీగా ఉంది. ఇక్కడ మీరు ఇంకోటి గమనించారో లేదో, 5 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తూ ఉంది అనుకోండి, 10వ లెవెల్ వరకు ఎగ్జాంపుల్ గా 9,56,56,250 రూపాయలు సంపాదించుకోవచ్చు ఓన్లీ 10వ లెవెల్ వరకు. లాస్ట్ వరకు మనం ఎంత సంపాదించుకున్నాం మీకు గుర్తుందా? 4,88,98,260 రూపాయలు ఎంతో సంథింగ్. అంటే దానికి దీనికి 10వ లెవెల్ వరకు వ్యత్యాసం చూడండి, డబల్ అయిపోయింది. ఎందుకు డబల్ అయ్యింది అంటే 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా మనం 5 రూపాయలే సంపాదించుకునే వాళ్ళం ఇంతకు ముందు, కానీ ఇప్పుడు 10 రూపాయలు ఇస్తుంది కంపెనీ, పెంచేసింది. అద్భుతంగా మనం సంపాదించుకునే ఫెసిలిటీ. డైరెక్ట్ మనం ఎక్కువ జాయిన్ చేసుకోలేము. ఎంతమందిని జాయిన్ చేసుకోవడం, వేలల్లో వెళ్తామా టీము, డైరెక్ట్గా వేలల్లో జాయిన్ చేయగలమా? కష్టపడాలి. కానీ 100 మంది నుంచి అయితే లక్షల్లో టీం క్రియేట్ అవుతారు. కాబట్టి లక్షల్లో టీం క్రియేట్ అయ్యేది కిందే, కాబట్టి ఆ కింద ఆదాయం చూడండి ఎలా పెంచిందో కంపెనీ. మనం సంపాదించుకునే ఫెసిలిటీ చాలా అద్భుతంగా క్రియేట్ చేసింది. అందుకే చెప్పా, ఇంతకు ముందు దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. జెడ్ బజార్ 2.0 వచ్చింది మన ముందుకి. మనం ఇక్కడ 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించడానికి 1 నెల వరకు, ఎప్పుడైతే మనం జెడ్ బజార్లో యాక్టివ్ చేసుకుంటామో 1 నెల వరకు ఎలాంటి కండిషన్ లేదు, హ్యాపీగా 20 లెవెల్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత నుంచి మన యొక్క యాక్టివ్ రిఫరల్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ద్వారా మనకి అన్ని లెవెల్ ఇన్కమ్సే వస్తాయి. కాబట్టి మీకు తెలుసు, తారక మంత్రం ఉంది 20-20. ఇది 20-20 మ్యాచ్ లాగా అనమాట. మీరు 20, నేను 20 అలాగా. సరే, ఇక నెక్స్ట్ ప్యాకేజీ సూపర్ ప్రైమ్ ప్రోతో మన కింద టీం ఏర్పడుతూ ఉందనుకోండి. మనం ఓన్గా పర్చేజ్ చేయడం ద్వారా సూపర్ ప్రైమ్ ప్రో 1000 జెడ్ వాల్యూమ్ వస్తుంది. మన కింద 20 లెవెల్స్ టీం ఏర్పడుతుంటే మనకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ 450 రూపాయలు, సెకండ్ లెవెల్ 80 రూపాయలు, థర్డ్ లెవెల్ 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ 30 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 20 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయలు అండి. ఇంతకు ముందు మీకు తెలుసు, 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా మీకుంది 10 రూపాయలు మాత్రమే సూపర్ ప్రైమ్ ప్రోలో. కానీ ఇప్పుడు చూడండి, 5 నుంచి 10వ లెవెల్ దాకా 20 రూపాయలు చేసింది మన ఇన్కమ్. డబుల్ ధమాకా. రైట్, ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అండి. 1 నెల రోజుల పాటు లెవెల్ ఇన్కమ్ ఎలాంటి కండిషన్ లేకుండా జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా తీసుకోవచ్చు. ఆ తర్వాత మన యొక్క యాక్టివ్ రిఫరల్స్ ని బేస్ చేసుకుని మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడు అంటారు చూసారా, ఇక్కడ మనకి 5 మ్యాట్రిక్స్ లో 10వ లెవెల్ వరకు గతంలో మనకి ఎంత ఉండేది? కేవలం 9,88,00,000 సంథింగ్ ఉండేది. కానీ ఇప్పుడు 19,53,12,500 సంపాదించుకోవచ్చు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కలం చేస్తే 24 గంటల సమయమే టైం క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే. అదే మనతో పాటు 100 మంది సేమ్ అదే వర్క్ మనకి కోఆర్డినేషన్ చేసుకుంటూ పోతే 100 × 24 2,400 గంటల టైం అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ టీం పెరుగుతూ ఉంటుంది, ఇన్కము పెరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు 1 నెల మనం ప్రోడక్ట్ తీసుకొని వాడేసాం,
ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో దీని గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు రిజల్ట్ విషయంలో. న్యూట్రౌషధి డిటాక్స్ టీ దాదాపు 26 డిసీజెస్ మీద 46 డిసీజెస్ మీద వర్క్ చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అయితే ఇమీడియట్ గా క్యూర్ అవుతుంది. క్యూర్ మీన్స్ రిలీఫ్ వస్తుంది హ్యాపీగా, టాబ్లెట్స్ లేకపోతే ఇంకోటితో పని లేకుండా. అలాంటి మంచి టీ ఎవరైనా వదిలేస్తామా? ప్రతి నెల పర్చేజ్ చేస్తారు కదా మన కింద జాయిన్ అయినటువంటి వాళ్ళు. దాని ద్వారా కూడా రీపర్చేజ్ ఇన్కమ్ అని మనకి అద్భుతమైనటువంటి ఇన్కమ్ క్రియేట్ చేసింది. యాక్చువల్ ప్రైస్ నేను చెప్పాను 999 రూపాయలు, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ వచ్చేసరికి 799 రూపాయలు. ఇక్కడ రీపర్చేజ్ కింద మనకి ఈ బాటిల్ని 799 రూపాయలకి కాదండి, 649 రూపాయలకి అందజేస్తుంది. 150 రూపాయలు తక్కువకి ఇస్తుంది. ఇంకా ఇక్కడ జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 300 జెడ్ వాల్యూమ్ వస్తుంది మనకి. క్యాష్ బ్యాక్ 200 రూపాయల క్యాష్ బ్యాక్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. ఇక మన కింద 20 లెవెల్స్ లో రీపర్చేజ్ జరుగుతూ ఉంటే రీపర్చేజ్ లెవెల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? ఫస్ట్ లెవెల్ నుంచి 60 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 15 రూపాయలు. చూసుకోవచ్చు గతంలో రీపర్చేజ్ ఇన్కమ్ ఎంత ఉంది ఒక్కసారి చూసుకోండి. గతంలో రీపర్చేజ్ ఇన్కమ్ 40 రూపాయలే ఉంటుంది ఫస్ట్ లెవెల్, అంటే ఇప్పుడు 20 రూపాయలు పెంచింది. ఫస్ట్ లెవెల్ 60 రూపాయలు, సెకండ్ లెవెల్ 15 రూపాయలు, థర్డ్ లెవెల్ 12 రూపాయలు, ఫోర్త్ లెవెల్ 9 రూపాయలు, 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 6 రూపాయల చొప్పున మనకు కమిషన్ వస్తుంది. ప్రతి ఒక్క లెవెల్ ఇంక్రీజ్ చేసిందండి. రీపర్చేజ్ చేస్తూ ఉంటే మన యొక్క ఇన్కమ్ డబల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎంత మంచి ఆదాయం తీసుకొచ్చిందో చూడండి. ఇక నెక్స్ట్ ర్యాంక్ అప్గ్రేడ్ అండి. మన యొక్క ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కంపెనీ 8వ తారీఖు మిడ్ నైట్ వరకు టైం ఇచ్చింది. మేబీ అది 10వ తారీఖు వరకు అంటున్నారు, ఇంకా దాని మీద ఫుల్ క్లారిటీ లేదు. 8వ తారీఖు అనే ఫిక్స్ అవ్వండి. మనం ఇంకొక రోజు టైం ఉంది కదా అని అలసత్వం ప్రదర్శించే కన్నా 8వ తారీఖు వరకు అని టైం ఫిక్స్ చేసుకోండి. ఎందుకయ్యా అంటే ఇప్పటి వరకు ఏదైతే క్రైటీరియా ఉందో డైరెక్ట్గా 4 బ్రాంజీ ప్లస్ 30 టీమ్ అయితే సిల్వర్ అవుతారని, గోల్డ్కి ఒక 4 సిల్వర్ డైరెక్ట్లు ప్లస్ ఒక 150 టీమో 170 టీమో అయితే గోల్డ్ అవుతామని, ఇలాగ మనకి క్రైటీరియా ఉంది కదా. ఆ క్రైటీరియాకి ఎవరైనా దగ్గరగా ఉంటే ఒక సిల్వర్ అయితే గోల్డ్ అవుతారని, లేదా ఒక బ్రాంజ్ అయితే సిల్వర్ అవుతారని, 2 బ్రాంజ్లు అయితే సిల్వర్ అవుతారని, ఇలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు 8వ తారీఖు మిడ్ నైట్ 12 గంటల లోపు మీ యొక్క ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ తర్వాత క్రైటీరియా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన టీం మీద 15 మందిలో 5గురు కష్టపడితేనే మనకి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు ఒకటి కష్టపడినా, అంటే ఒకటి కష్టపడటం కాదు, ఒకళ్ళు రీపర్చేజ్ చేస్తూ జెడ్ వాల్యూమ్స్ వస్తున్నా మన కింద ర్యాంకులు పెరుగుతూ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, ఎంత సింప్లిఫై చేసిందండి ర్యాంకుల విషయంలో కూడా. బ్రాంజ్ ర్యాంక్ సాధించాలి అంటే మీరు ఫస్ట్ లెవెల్లో 800 జెడ్వి ఉండాలి. సపోజ్ మీరు ఒక 10 మందిని జాయిన్ చేశారండి, 10 మంది తలా ఒక 600 జెడ్వి లేదా 1000 జెడ్వి పర్చేజ్ చేశారు ఫస్ట్లోనే. మీరు జాయిన్ చేసే వ్యక్తి గుర్తుపెట్టుకోండి, మీరు బ్రాంజ్ ర్యాంక్ అవడం చాలా ఈజీ. 8 మంది మెంబర్స్ని మీరు 1599 తోటి ప్యాకేజ్ తోటి జాయిన్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీ ర్యాంక్ ఏమవుతుంది 1000 జెడ్వి వస్తుంది. కాబట్టి వాళ్ళకి మన కింద 8000 జెడ్వి క్రియేట్ అయిపోతుంది కదా ఫస్ట్ లెవెల్లో. ఈజీ, బ్రాంజ్ కంప్లీట్. ఇక సిల్వర్ ర్యాంక్ సెకండ్ లెవెల్ అండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్తో సంబంధం లేదు. ఇక సెకండ్ లెవెల్లో 40,000 జెడ్వి అయితే గుర్తుపెట్టుకోండి, ఈ జెడ్వి అనేది క్యారీ ఫార్వర్డ్ అండి. సపోజ్ ఈ నెలలో ఒక 5గురు పనిచేస్తూ ఉన్నారు, మీ కింద 5గురు జాయిన్ అయ్యారు, ఒక 5000 జెడ్వి వచ్చింది. నెక్స్ట్ మంత్ ఒక 10 మంది జాయిన్ అయ్యారు సెకండ్ లెవెల్లో, అంటే డూప్లికేషన్ అవుతూ ఉంటుంది కదా. 10 × 1000 అనుకోండి, 10,000 అయింది కదా. 10,000 ప్లస్ ఇది ఒక 5,000, 15,000. ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. జెడ్వి అనేది క్యారీ ఫార్వర్డ్ అనమాట. దాని ద్వారా ఎప్పుడైతే 40,000 జెడ్వి అవుతుందో, ఒక 3 నెలలు పట్టింది అనుకోండి, 40,000 అయిపోయింది. లేదు టీం బాగా వస్తే ఇమీడియట్గా ఒక నెలలో అయితే ఈజీగా సిల్వర్. ఇక నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ అవ్వాలి అంటే మీ యొక్క థర్డ్ లెవెల్లో 1,60,000 జెడ్వీస్ అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఫండ్ అండి. ఫస్ట్ లెవెల్ ఒక 10 మంది ఉంటే ఆ 10 మంది డూప్లికేషన్ వేసుకోండి, 10 × 10 అనుకోండి, తలా 10 చేస్తే 100 సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఎంత అవుతుంది 1000 మంది 1000 రూపాయల చొప్పున 1000 జెడ్వి చొప్పున వచ్చింది అనుకోండి,
అయిపోయినట్టే కదా గోల్డ్. సార్ నేను కరెక్ట్గా చెప్తున్నా, కరెక్ట్గా ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజికల్గా వర్క్ చేసుకుంటూ పోతే ర్యాంకులు అనేది ఒక్క నెలలో కొట్టొచ్చు. నాతో సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు రండి, నేను చూపిస్తా వర్క్ అంటే ఏంటో ఇక్కడ. అంటే నేను వేరే విధంగా కాదు, అంటే ఎలాగ చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకే లక్ష్యంగా పెట్టుకోండి అని చెప్తున్నా. మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఒక 20 మందిని టార్గెట్ పెట్టుకోండి, 20 మంది డైరెక్ట్లు వేసుకోండి. అలా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ పెరుగుతూ పోతే ఈ ర్యాంకులు కష్టమండి, చాలా ఈజీ. ఇక 4th లెవెల్ ప్లాటినం అనుకోండి, 6,40,000 జడ్వి అయితే సరిపోతుంది. ఇక్కడ లెవెల్ పెరిగే కొద్దీ డూప్లికేషన్ ద్వారా టీం అనేది 1కి 100, 100కి 1000 అలా అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఈజీ అవుతుంది మనకి ఈ జడ్వి అనేది. ఇక టోపాజ్ ర్యాంక్ అవ్వాలి అంటే 5th లెవెల్లో 25,60,000 జడ్వి. ఇక రూబీ ర్యాంక్ అవ్వాలి అంటే 6th లెవెల్లో 1,02,40,000 జడ్వి. డైమండ్ ర్యాంక్ అవ్వాలి అంటే 4,09,60,000 జడ్వి. సింపుల్గా ఇప్పుడున్నటువంటి టీం చెప్తున్నాను, ఎవరికైతే 10,000, 50,000 టీం ఉందో, లేదు లక్షల్లో టీం ఉందో, వాళ్ళు మొత్తం ఒకేసారి అన్ని లెవెల్స్లో పర్చేజింగ్ జరిగింది అనుకోండి, డైమండ్ కష్టమా? మీరే డైమండ్ ఫ్రెండ్స్, మీరే డైమండ్ మై డియర్ ఫ్యామిలీ, మీ అందరూ డైమండ్సే. చాలా ఈజీ చేసేసింది మన యొక్క ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి కంపెనీ. అంతేకాదు మన యొక్క ర్యాంక్ పెంచుకోవటం ద్వారా ప్రతిరోజు రాయల్టీలు కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు రాయల్టీ ఎలాగంటారా, మనం బ్రాంజ్ ర్యాంక్ అయితే క్రైటీరియా మీకు తెలిసిందే. ఫస్ట్ లెవెల్లో ఎంత జడ్వి ఉండాలి, సెకండ్ లెవెల్లో ఎంత జడ్వి ఉండాలి, ఏ ర్యాంక్ ఎంత ఉండాలని ఆల్రెడీ చెప్పేశాం కదా. బ్రాంజ్ ర్యాంక్ యొక్క రాయల్టీ ఎంతో తెలుసా? 2% అండి. ఒక 3 నెలల వరకు కంపెనీ ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతిరోజు మీరు బ్రాంజ్ అయిన దగ్గర నుంచి 2% రాయల్టీ ఇస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఓన్ పర్చేజ్ వాల్యూ 300 జడ్వి ఉందనుకోండి, 300 జడ్వి ఉంటే ప్రతిరోజు రాయల్టీ తీసుకోవచ్చు. సింపుల్, మనందరికీ డిటాక్స్ టీ అవసరమే. ఒక బాటిల్ పర్చేజ్ చేశాను అనుకోండి, రీపర్చేజ్, నేనే ఉన్నాను ఓన్గా రీపర్చేజ్ చేశాను, ఒక బాటిల్ 300 జడ్వి వచ్చేస్తుంది కదా. కాబట్టి బ్రాంజ్ ర్యాంక్ వాళ్ళు లైఫ్ టైం హ్యాపీగా ర్యాంకులు రాయల్టీ ఏదైతే ఉందో ఆ రాయల్టీ తీసుకుంటూనే ఉండొచ్చు. ఇక సిల్వర్ ర్యాంక్ రాయల్టీ వచ్చేసరికి 1.5%, 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క ఓన్ జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 600 జడ్వి అవ్వాలి. లైఫ్ టైం కంటిన్యూగా తీసుకోవాలంటే, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ చేసుకుంటూనే ఉంటాం హ్యాపీగా. ఆరోగ్యం కావాలి కదా, ఆదాయం ఉంటే సరిపోదు. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా ఆరోగ్యం ఉంటేనే ఆ డబ్బుని అనుభవించగలడు. ఇక గోల్డ్ ర్యాంక్ యొక్క రాయల్టీ 1.75%. అన్నీ కూడా అండి, అన్ని ర్యాంకుల రాయల్టీలకి టైం లిమిట్ ఒకటే. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా తీసుకోవచ్చు అన్ని ర్యాంకుల రాయల్టీలు హ్యాపీగా. ఆ తర్వాత నుంచి మీ ఓన్ జెడ్ వాల్యూమ్ అనేది మెయింటైన్ అవ్వాలి. గోల్డ్కి వచ్చేసరికి 900 జడ్వి. ప్లాటినం ర్యాంక్ అయితే 1.5% రాయల్టీ ఇస్తారు. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 3 నెలల తర్వాత 1200 జడ్వి మీకు ఉండాలి. టోపాజ్ ర్యాంక్ అయితే మీరు ర్యాంక్ అచీవ్ అయితే 1.5% ఇస్తుంది కంపెనీ. 3 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. 3 నెలల తర్వాత 1800 జడ్వి మీ యొక్క ఓన్ జడ్వి అవ్వాలి. ప్రతిరోజు రాయల్టీ వస్తూనే ఉంటుంది. అదే రూబీ ర్యాంక్ అయితే 1.25% రాయల్టీ ఇస్తుంది ప్రతిరోజు, 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత నుంచి మీ యొక్క ఓన్ జెడ్ వాల్యూమ్ 2400 జడ్వి ఉందనుకోండి, మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇక డైమండ్ ర్యాంక్ అండి, అత్యద్భుతమైనటువంటి ర్యాంక్. ఎప్పుడైతే మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతారో 1% రాయల్టీ వస్తుంది. 3 మంత్స్ వరకు ఎలాంటి కండిషన్ లేదని నేను చెప్పను. ఇది లైఫ్ టైం మనం జడ్వి పర్చేజ్ చేసినా చేయకపోయినా మనకి వస్తూనే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ మనసులో ఒక డౌట్ ఉంది. ఏంటయ్యా అంటే, బ్రాంజ్ ర్యాంక్ సాధించామండి, మాకు 2% 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 300 జడ్వి అడుగుతున్నారు, ప్రతిరోజు బాటిల్ కొనాలా అని మీరు డౌట్ పడవచ్చు. అవసరం లేదండి, నెలలో ఒక్కసారి జడ్వి పర్చేజ్ చేస్తే సరిపోతుంది. ఈ రిక్వైర్డ్ జడ్వి అనేది ఎవ్రీ మంత్ మనం తీసుకునేటటువంటి జడ్వి, మనం పర్చేజ్ చేయాల్సినటువంటి జడ్వి అన్ని ర్యాంకులకి. నెలలో ఒక్కసారి మనం బాటిల్స్ కొనుక్కుంటాం, ఆరోగ్యం పొందుతూ ఉంటాం, రాయల్టీ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం. వా, అద్భుతంగా ఉంది కదా, అదనమాట సంగతి. ఇక మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి,
చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి, మీకు రావట్లేదా? రావాలి అంతే. టీమ్ సపోర్ట్ బోనస్ అండి. ఇప్పటి వరకు మీకు టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ఒక లెక్క, ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒక శాలరీ రూపంలో వస్తుంది అనేది మాత్రమే మీకు తెలుసు. కానీ ఇప్పుడు టీమ్ సపోర్ట్ బోనస్ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని కూడా మార్చేసింది కంపెనీ. ఇన్కమ్ వచ్చే స్టైల్నే మార్చింది. ఇక్కడ మీరు ప్రతి నెల తీసుకునే తక్కువ ఇన్కమ్ వద్దు, ఇంకా ఎక్కువ సంపాదించుకో, ఏ దిల్ మాంగే మోర్, ఆహా అలాగా ఇంకా ఎక్కువ సంపాదించుకో అని చెబుతుంది కంపెనీ. ఎలాగంటే మీ యొక్క ఫస్ట్ లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఫస్ట్ లెవెల్ మీ డైరెక్ట్ గా జాయిన్ చేసేటటువంటి మెంబర్స్ కంపెనీలో సంపాదించుకోవడానికి వస్తాం కదా మనం, ఎవరు వచ్చినా. అలా సంపాదించుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే మీ డైరెక్ట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ లో నుంచి 2% అండి ప్రతిరోజు. ఇది నెల కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతిరోజు మన యొక్క డైరెక్ట్ మెంబర్స్ ఇన్కమ్ నుంచి 2% ప్రతిరోజు వస్తుంది అనమాట. సపోజ్ మీ కింద ఏ అనే వ్యక్తి ఉన్నాడు, 8,000 సంపాదిస్తున్నాడు నెలకి ప్రతిరోజు. బి అనే వ్యక్తి ఉన్నాడు, 19,000 సంపాదిస్తున్నాడు. సి అనే వ్యక్తి ఉన్నాడు, 21,000 సంపాదిస్తున్నాడు. డి అనే వ్యక్తి 23,000 సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్ కూడా ఇచ్చారు. అంటే అంత సంపాదించిన వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఆ నలుగురు వ్యక్తులది ఎంత అవుతుంది ప్రతిరోజు? 71,000 వాళ్ళ నలుగురు మీద వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దాని నుంచి మీకు ఎంత వస్తుందో తెలుసా? 1,420 రూపాయలు మీ ఆదాయం అవుతుంది. ఆ విధంగా ప్రతిరోజు వాళ్ళు ఎంత సంపాదిస్తుంటే మీ డైరెక్ట్ మెంబర్స్, వాళ్ళ నుంచి మీకు ప్రతిరోజు 2% ఇన్కమ్ వస్తుంది. అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఇది. ఓన్లీ మీ డైరెక్ట్ రిఫరల్ సంపాదించుకునేటటువంటి రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, టీమ్ లెవెల్ ఇన్కమ్ కావచ్చు, రీపర్చేజ్ ఇన్కమ్ కావచ్చు. వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం వాళ్ళకి ఎంతైతే ఉందో ఆ ఆదాయంలో నుంచి 2%. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి, ప్రతిరోజు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్. మీకు అందరికీ తెలిసిందే, రాయల్టీ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ర్యాంకుల ద్వారా ఏది సంపాదించుకున్నా అది మనం ఓన్గా ర్యాంకులు అచీవ్ అవడం ద్వారా. అలా కాకుండా మన టీంలో 20 లెవెల్స్ ద్వారా కూడా ర్యాంకులు అచీవ్ అయ్యేటటువంటి మెంబర్స్ నుంచి మనకి ఆదాయం ఇస్తుంది కంపెనీ. బ్రాంజ్ ర్యాంక్ నుంచి 30 రూపాయలు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్లో 25 రూపాయలు, థర్డ్ లెవెల్లో 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్లో 15 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్లో 10 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా తీసుకున్నట్లయితే 5 రూపాయలు చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది. అదే సిల్వర్ ర్యాంక్ మన డౌన్ టీమ్ లో అవుతూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఇక 6 నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయలు చొప్పున మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే గోల్డ్ ర్యాంక్ మన డౌన్ టీమ్ లో ఏర్పడుతూ ఉంటే ఈ ఇన్కమ్ ఇప్పుడు స్పీడ్ అవుతుంది. ఎందుకంటే జెడ్ వాల్యూమ్ తోటి ర్యాంకులు ఈజీ అవుతుంటాయి సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ ఇన్కమ్ ద్వారా అద్భుతమైనటువంటి ఇన్కమ్ ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. గోల్డ్ ర్యాంక్ ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి 700 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 500 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 300 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 200 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 100 రూపాయలు, 6 నుంచి 20వ లెవెల్ దాకా 50 రూపాయలు ఒక్కొక్క మెంబర్ నుంచి మనం ఇన్కమ్ హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఇక ప్లాటినం ర్యాంక్ అండి. ప్లాటినం ర్యాంక్ ఫస్ట్ లెవెల్ నుంచి 3,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 2,500, థర్డ్ లెవెల్ నుంచి 2,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 1,500 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 1,000 రూపాయలు, ఇక 6 నుంచి 20వ లెవెల్ దాకా 300 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక టోపాజ్ ర్యాంక్ అండి. మన 20 లెవెల్స్ లో వచ్చేటటువంటి ఇన్కమ్, టోపాజ్ ర్యాంక్ యొక్క ఇన్కమ్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి 15,000, సెకండ్ లెవెల్ నుంచి 10,000, థర్డ్ లెవెల్ నుంచి 7,000, ఫోర్త్ లెవెల్ నుంచి 5,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 2,000, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 1,000 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వావ్, సూపర్ ఇన్కమ్. అదే రూబీ ర్యాంక్ మన కింద 20 లెవెల్స్ లో వెళ్తూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచే చూడండి 30,000 రూపాయలు ఉంది ఆదాయం ఒక్కొక్క మెంబర్ నుంచి. సెకండ్ లెవెల్ నుంచి 20,000, థర్డ్ లెవెల్ నుంచి 10,000, ఫోర్త్ లెవెల్ నుంచి 8,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5,000, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 2,500 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ పొందొచ్చు. అదే డైమండ్ ర్యాంక్ అనుకోండి మన కింద 20 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, సెకండ్ లెవెల్ నుంచి 30,000, థర్డ్ లెవెల్ నుంచి 20,000, ఫోర్త్ లెవెల్ నుంచి 15,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10,000, సిక్స్త్ నుంచి 20th లెవెల్ వరకు 5,000 రూపాయల చొప్పున మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న నోట్, గమనిక. ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి విషయం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా
గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సపోజ్ మీరు సిల్వర్ ర్యాంకులో ఉన్నారు, మీ కింద 20 లెవెల్స్ లో టీంలో గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతూ ఉన్నారు. ఆ గోల్డ్ ర్యాంక్ యొక్క అచీవ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ ఇన్కమ్స్ అన్ని కూడా మీకు ఎర్నింగ్ వ్యాలెట్ లో హోల్డ్ అయి ఉంటాయి అన్నమాట. ఎప్పటి వరకు మీరు ఎప్పుడైతే సిల్వర్ నుంచి గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేస్తారో అప్పటి వరకు ఇన్కమ్ ఎక్కడికి పోదు. 2 నెలల వరకు హోల్డ్ ఉంటుంది, 3 నెలలకి కనపడదు, ఇలాంటి కండిషన్స్ లేవు. మీరు ఎప్పటి వరకు అయితే ర్యాంక్ అచీవ్ చేసుకోగలరో అప్పటి వరకు 10,000 20,000 30,000 1,00,000 అవి అలాగే హోల్డ్ చేయబడతాయి మీ యొక్క వ్యాలెట్ లో. అవి హ్యాపీగా మీరు ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అండి, ఎప్పటి వరకు మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా మనం ప్రొడక్ట్ ద్వారా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. మనం ప్యాకేజ్ తీసుకోవడంతో ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ మనకి నో లయబిలిటీ అని చెప్పే గుర్తుందా? నో లయబిలిటీ. మనం ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటామో మన యొక్క ప్రోడక్ట్ ఏదైతే డిటాక్సిటీ ఉందా, ఆ డిటాక్సిటీ మన ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ మనం పెట్టినటువంటి పెట్టుబడి నిల్లు కదా, ఏమీ లేదు వాస్తవానికి. ప్రోడక్ట్ వచ్చేసింది, దానితో పాటు అదనంగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కల్పించింది. దానితో పాటు బోనస్ గా జెడ్ పేలో ఉండేటటువంటి సర్వీసులు యూజ్ చేసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్లు పొందవచ్చు. ఇదంతా బోనస్ అండి, ఇదంతా బోనస్. మనకి బోనస్ రూపంలో ఎంత సంపాదించుకోవచ్చో చూడండి. మన టీం 20 లెవెల్స్ ద్వారా మన కింద 20 లెవెల్స్ ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైనా సరే ఈ సర్వీసులు యూజ్ చేసుకుంటూ ఉంటే, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, మనకి ఫస్ట్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు కమిషన్ చార్ట్ చూస్తే ఫస్ట్ లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఫిఫ్త్ నుంచి 20th లెవెల్ వరకు 0.06%. ఇంతకుముందు 0.008 సంథింగ్ 5 ఎంతో ఉండేది, ఇప్పుడు పెంచింది మనకి కమిషన్. చూడండి, ఇక్కడ కూడా మన ఇన్కమ్ ని బాగా పెంచుకోవచ్చు. టోటల్ గా 1.5% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2% చేసింది లెవెల్ ఇన్కమ్ లో. మనకి లెవెల్ ఇన్కమే చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ మీద చాలా మనం ఎప్పుడో నెలకు ఒకసారి చేసుకుంటాం, కానీ మన టీంలో ఎక్కడ ఎవరు చేసుకుంటున్నా మనకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ఆదాయం పెంచింది కంపెనీ, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా సంపాదించుకోండి అని. ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి కండిషనే, యాక్టివ్ యూజర్స్ ఎవరైనా ఉంటే 10 రీఛార్జెస్ ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు, 2,500 లిమిట్ వరకు వాడుకోవచ్చు అనమాట. అదే ర్యాంక్ హోల్డర్స్ అయితే 15 రీఛార్జెస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక రోజులో మనం ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారిలో. ఒక రోజులో లిమిట్ వచ్చేసరికి 3,500 ర్యాంక్ హోల్డర్స్ కి పర్ మంత్. డైలీ మొబైల్ రీఛార్జ్ ఒకటి, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక రీఛార్జ్ మ్యాక్సిమం మనం 1,200 రూపీస్ వరకు ఒకసారి రీఛార్జ్ చేసుకొని వదిలేయచ్చు. అంటే ఒక రీఛార్జ్కి మనం 1,200 అట్ ఏ టైం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ సంగతి మీకు తెలిసిందే. డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమంది ఉంటే అన్ని లెవెల్ ఇన్కమ్స్ మనం సంపాదించుకోవచ్చు. ఇక రీఛార్జ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9 నుంచి 11 గంటల వరకు కంపెనీ రీఛార్జ్ టైమింగ్ ఇస్తుందండి. రేపు 10వ తారీఖు నుంచి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రేపు 10వ తారీఖు నుంచి, ఈ రోజే మీరు చూశారు చాలా స్మూత్ గా రన్ అవుతూ ఉన్నాయి రీఛార్జ్లు, ఎక్కడ ఎక్కువ టైం ప్రాబ్లం లేకుండా. రేపు 10వ తారీఖు నుంచి ఇంకా స్మూత్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రీఛార్జ్లు, అంత స్మూత్ గా ఇస్తారు. ఇక నెక్స్ట్ యూజర్ సర్వీస్ వచ్చేసరికి మొబైల్ పోస్ట్ పెయిడ్ అంటే పోస్ట్ పెయిడ్ బిల్లు, వెహికల్ మీన్స్ ఫాస్టాగ్, గ్యాస్ బిల్లు. ఈ మూడింటి ద్వారా వచ్చేటటువంటి కమిషన్ చూద్దాం. కమిషన్ చార్ట్ గమనించినట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి 0.25, సెకండ్ లెవెల్ నుంచి 0.2, థర్డ్ లెవెల్ నుంచి 0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.10, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.01875. టోటల్ గా మనం 1 రూపీ చొప్పున మనం 20 లెవెల్స్ మీద సంపాదించుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్ యూజర్ అనుకోండి, అంటే ఓన్లీ ప్యాకేజ్ తీసుకున్నటువంటి మెంబర్ నెలకి ఒక పోస్ట్ పెయిడ్ బిల్ పే చేసుకోవచ్చు, అది కూడా 1,000 రూపాయల లిమిట్ వరకు. అదే ర్యాంక్ హోల్డర్ అనుకోండి, నెలకి 2 మొబైల్ బిల్స్ పే చేసుకోవచ్చు. ఆ లిమిట్ వచ్చేసరికి 1,500 రూపాయలు ఒక్కొక్క, అంటే 1000 కన్నా కూడా 500 ఎక్కువ అనమాట. మాక్సిమం 1,200 రూపాయల వరకు అట్ ఏ టైం మనం బిల్ పేమెంట్ చేయొచ్చు. టైమింగ్ సేమ్, మార్నింగ్ 9 to 11. ఇక్కడ ఫాస్టాగ్ చూడండి, యాక్టివ్ యూజర్ అయితే 2 వెహికల్ బిల్స్ కట్టుకోవచ్చు, అంటే మంత్లీ 2 ఫాస్టాగ్ బిల్స్ కట్టుకోవచ్చు. 1,500 రూపాయల వరకు మనం ఫాస్టాగ్ చెల్లించుకోవచ్చు. ఇక ర్యాంక్ హోల్డర్స్ అయితే 3 వెహికల్ బిల్స్, అంటే ఫాస్టాగ్ కి 3 కట్టుకోవచ్చు, 3 ఫాస్టాగ్లు యూజ్ చేసుకోవచ్చు. దానికి 2,000 రూపీస్ వరకు మనం పర్ మంత్ వాడుకోవచ్చు. మాక్సిమం 1,200 రూపీస్ అట్ ఏ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ బిల్ టైం వచ్చేసరికి 9 to 11 PM అనమాట. లెవెల్ ఇన్కమ్ సంగతి మనకి తెలిసిందే.
ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక తర్వాత మరొక అద్భుతమైనటువంటి సర్వీస్ అండి, మన యొక్క వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్. దీని యొక్క కమిషన్ చార్ట్ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి 1%, సెకండ్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.1052%, టోటల్ గా 20 లెవెల్స్ మీద 3% మనకి కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ యాక్టివేషన్ నుంచి దాని యొక్క కండిషన్స్ సేమ్ అండి, లెవెల్ ఇన్కమ్ అనేది. ఇక మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ప్రొడక్ట్ పర్చేజ్ ప్రాఫిట్స్ రాయల్టీ. ఇది కావాలి అనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. సొంతంగా మన ఇంట్లో 5గురు ఉంటాం, కనీసం 4గురు ఉంటాం, మనం పర్చేజ్ చేసుకోవచ్చు. బాటిల్స్ అవసరం కదా టీ తాగడానికి. అలా ఓన్ గా పర్చేజ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క జెడ్ వాల్యూమ్ 1800 జెడ్ వాల్యూమ్ ప్రతి నెల కానీ మీరు ఓన్ గా పర్చేజ్ చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ ఐడిలో మీకు 5% కంపెనీ ప్రొడక్ట్స్ పర్చేజ్ మీద వచ్చేటటువంటి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద మనకి షేరింగ్ ఇస్తుందండి. ఇంతకు ముందు గతంలో 2500 జెడ్వి ఉండేది లాస్ట్ మంత్, ఇప్పుడు దాన్ని తగ్గించి 1800 జెడ్వికి తగ్గించింది. ఇక నెక్స్ట్ ఫ్రాంచైజ్ మాడ్యూల్ అండి. మీరు ప్రతి నెల చేసుకునేటటువంటి సేల్ ఫ్రాంచైజ్ తీసుకొని, సపోజ్ 25,000లో ఒక ఫ్రాంచైజ్ మాడ్యూల్ ఉంది, దానికి కమిషన్ మీకు 1% వస్తుంది సెల్ఫ్ గా. 50,000 మీరు 50,000 తోటి ఒక ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసుకుంటే 2% కమిషన్ ఉంటుంది మీకు ఆ సేల్స్ మీద. 1 lakh ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి, ఆ సేల్స్ మీద 3% ఉంటుంది. 2 lakhs తీసుకుంటే 4% కమిషన్, 3 lakhs ఫ్రాంచైజ్ తీసుకుంటే 5%, 4 lakhs ఫ్రాంచైజ్ తీసుకుంటే 6%, అదే 5 lakhs ఫ్రాంచైజ్ తీసుకుంటే 7% మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీద జరిగేటటువంటి బిజినెస్ మీద అండి మీకు ఇది 1% అనేది. ఈ ఫ్రాంచైజ్ కమిషన్ అనేది మీకు కంపెనీ ఆ ప్రొడక్ట్స్ ద్వారా పర్చేజ్ వచ్చినటువంటి కమిషన్ ద్వారా నెక్స్ట్ మంత్ లో ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సింగిల్ గా మీరు 1 లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ప్రమోషనల్ మెటీరియల్స్ కూడా కంపెనీ ఇస్తుంది. ఈ 25,000 కాకుండా మీరు 1 లక్ష రూపాయలు సింగిల్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దానికి మీకు కావాల్సినటువంటి ప్రమోషనల్ కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ మనకి కంపెనీ దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ర్యాంకులకి సంబంధించి బెనిఫిట్స్ ఏమేంటో చూద్దాం. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారండి, మనకి ఆరోగ్యం ఒకటి ఫ్రీగా వస్తుంది. ఏంటో ఆరోగ్యం ఒకటి ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారా? డిటాక్స్ టీ అండి, డిటాక్స్ టీ బాటిల్ బ్రాంజ్ ర్యాంక్ అయిన వాళ్ళకి ఫ్రీగా మీ యొక్క కొరియర్ కి చేయబడుతుంది, మీ యొక్క ఇంటి అడ్రస్ కి కొరియర్ చేయబడుతుంది. 2% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2% అండి. ఇక్కడ మంత్లీ కాదు, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ర్యాంకులు వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. ఇక సిల్వర్ ర్యాంక్ బెనిఫిట్స్ చూద్దాం. స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద సిల్వర్ ర్యాంక్ 8,000 రూపీస్ వస్తుంది. ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. జెప్ ఎంట్రీ అండి, ఒక జెప్ ఎంట్రీకి జెడ్ పే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కి ఒక ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2% అండి. ఇక్కడ నుంచి మనం తీసుకునే అన్ని డైలీయే, నెల నెల వచ్చే ఏం లేవు. ఇక గోల్డ్ ర్యాంక్ బెనిఫిట్స్, ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు, ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున ఇది రివార్డ్ అండి, మనకి 4 నెలల పాటు అందిస్తుంది. డిస్కౌంట్ అండి, ఎల్డిపి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా, అందులో సపోజ్ 7,000 రూపాయలు టికెట్ పెట్టింది అనుకోండి, ఆ 7,000లో ఒక 2,000, 1,500, 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. అలా డిస్కౌంట్ ఇస్తుంది ఎల్డిపికి. 1.75% డైలీ రాయల్టీ వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ 2%. ఇక ప్లాటినం ర్యాంక్ అండి, ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు అందజేస్తుంది కంపెనీ. ప్రతి నెల 8,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు. ఎల్డిపి టికెట్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎల్డిపి టికెట్ అనేది ఫ్రీ అండి. 7,000 అవనండి, 9,000 అవనండి, 5,000 అవనండి, ఎంతైనా సరే ఎల్డిపికి మీరు ఫ్రీగా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ అనేది డైలీ 2% వస్తుందండి. ఇక టోపాజ్ ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే కార్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు అందిస్తుంది కంపెనీ. ప్రతి నెల 50,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ అండి, థాయిలాండ్ వెళ్ళొచ్చు. టోపాజ్ ర్యాంక్ అయితే థాయిలాండ్ వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక రూబీ ర్యాంక్ బెనిఫిట్స్, లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు అందిస్తుంది. అంటే ప్రతి నెల 1,25,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు. ఫారెన్ ట్రిప్, మలేషియా ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ 2%.
ఇక అత్యద్భుతమైనటువంటి ర్యాంక్ డైమండ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లక్షల రూపాయలు అందిస్తుంది. ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున మనకి 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్స్ అండి, దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. దుబాయ్ 1% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2%. ఇక కంపెనీ యొక్క హైలైట్స్, రిజిస్ట్రేషన్ ఫ్రీ, 2% టీడీఎస్ డిడక్షన్ అండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. గుర్తు పెట్టుకోండి, టీడీఎస్ కూడా మనకి ఫార్మ్ 16A రూపంలో మన పాన్ అకౌంట్ లోనే జమ అవుతుంది. ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదండి. ఇంతకుముందు 15% అని ఎమర్జెన్సీ ఫండ్ అని ఇది ఉండేది, కానీ దానిలో కూడా చాలా మంది బాధపడ్డారు. కంపెనీ ఒక చారిటీ లాగా తీసుకెళ్తుంటే దానిలో కూడా చాలా మంది ఫీల్ అయ్యారు, ఇంత కట్ అవుతుంది ఏంటి అని. గుండెలో బాదుకున్నాం, లబోదిబోం అన్నారు. దానికోసం కంపెనీ ఏం చేసిందంటే 15% కూడా కట్ చేసింది, తీసేసింది. ఓన్లీ 2% డిడక్షన్ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు, అది ఒకటి అద్భుతమైనటువంటి విషయం. మన యొక్క ఎర్నింగ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఎర్నింగ్ బ్యాలెన్స్ ని 100 రూపాయలు ఉంటే సెల్ఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ మనం 500 రూపాయలు మన కమిషన్ అవడంతో విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, సాటర్డే సండే క్లోజ్డ్. ప్రతి ఒక్కరు P2P ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. 50 రూపాయలు మినిమం ఉన్న ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది మనకి 24 అవర్స్ తర్వాత మనకి యాడ్ అవుతుంది. విత్ ఇన్ 24 అవర్స్ లో 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. ర్యాంక్ అచీవ్మెంట్ అన్లాక్స్ ఫస్ట్ రివార్డ్ వచ్చేసరికి ఇన్స్టాంట్ గా వస్తుంది, తెలిసిందే కదా. సిల్వర్ ర్యాంక్ ఈ రోజే అనుకోండి, ఈ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2000 వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన 3 ఇన్స్టాల్మెంట్లు మీ డేట్ ర్యాంక్ అచీవ్మెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ తర్వాత నెలలో ఆయా డేట్ లో మీకు రావడం జరుగుతుంది. ఇన్కమ్ లెవెల్స్ అనేది మీ యొక్క డైరెక్ట్ రెఫరల్స్ బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం నాకు కల్పించారు మీరందరూ కూడా. బాలాజీ నాయక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సెషన్ ఇచ్చారు సార్. ప్రతిదీ కూలంకషంగా, క్లియర్గా, చాలా హ్యాపీగా ఇచ్చారు.